హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సినవి ఒక మీడియం సైజ్ ఆనియన్, టమాటోస్, అలాగే 3 పచ్చిమిరపకాయలు, బిర్యానీ దినుసులు, కొత్తిమీర, పుదీనా, అలాగే 1.5 గ్లాస్ నార్మల్ రైస్ నానబెట్టుకోవాలి. 4 ఎగ్స్తో చేస్తున్నాను నేను. 4 ఎగ్స్ని బాయిల్ చేసుకొని మనం సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్కి మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని మొత్తం వేసుకొని ఎగ్స్కి పట్టే విధంగా మనం వాటన్నిటికి అప్లై చేయాలి. తర్వాత ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సినవి ఒక కుక్కర్లోని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు నేను చూపించే విధంగా ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో మనం ఎగ్స్ని కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే కుక్కర్లో ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు బిర్యానీ దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం మనం కలుపుతూ ఉండాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని వీటితో పాటు మొత్తం అన్నీ కలుపుకొని వేగేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం. టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కొంచెం మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు అనేది మనం యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల కొంచెం మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మొత్తం అన్నీ మనం కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే గరం మసాలా అంటే బిర్యానీ మసాలా, తర్వాత కొరియాండర్, జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కొంచెం మగ్గేంత వరకు అంటే ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర, పుదీనా కూడా మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మగ్గేంత వరకు కూడా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. 1 కప్ ఆఫ్ నేను 1.5 కప్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కుక్కర్ కాబట్టి మనం కొంచెం తగ్గించి వేసుకోవాలి, లేదంటే అది కొంచెం మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకొని దానికి 2.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ అనేది వేసిన తర్వాత ఎగ్స్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. సాల్ట్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఒకవేళ సరిపోకపోతే మీరు కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్స్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్, అలాగే మిగిలిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మనం విజిల్ అనేది పెట్టేసుకోవాలి. నేను 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టుకుంటున్నాను. 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. వెంటనే విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే తీయకూడదు. అది కొంచెం ప్రెజర్ పోయిన తర్వాత ఇలా చెక్ చేసుకోండి. ప్రెజర్ పోయిన తర్వాత మనం ఆ మూత అనేది తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, పొడి పొడిగా, అసలు వాటర్ అనేది ఎక్కడ ఎక్కువ అవ్వకుండా చాలా నీట్గా వచ్చింది. తక్కువ స్పైసెస్ అనేవి యాడ్ చేయడం జరిగింది. చాలా టేస్టీగా వచ్చింది. సండే స్పెషల్ మాకు ఎగ్ బిర్యానీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.